సింపుల్గా నా స్టైల్లో ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ ఎలా చేస్తానో చూపిస్తాను. సింపుల్ అంటే సింపుల్ కాదు, కొంచెం మీకు కోకోనట్ మిల్క్ తీయడమే కష్టము. ఈ మధ్యకాలంలో పాలు ఏ మంచి పాలో ఏ ఫేక్ పాలో తెలియట్లేదు. సో కానీ ఎంత తెలిసినా సరే పాలు అయితే మానలేకపోతున్నాం మా డైలీ బేసిస్లో. సో ఏదో కొంచెం రీప్లేస్మెంట్గా ఒక వీక్లీ 2-3 టైమ్స్ అన్నా నేను ఇంకా ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ ఏంటంటే పాలు బదులు ఇలాగా కొబ్బరి పాలు వేసుకొని చేసుకుంటాను అనమాట. ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్లో కొబ్బరి పాలు తీయడమే కష్టం అండి. ఇంకా బయటన్నా కొనుక్కోవచ్చు రెడీమేడ్గా, కానీ చెప్పలేము దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కానీ, అందుకని అదైతే నేను ఎక్కువ యూస్ చేయను. సో మామూలుగా ఒక పెద్ద సైజ్ కొబ్బరికాయకి కరెక్ట్గా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే కరెక్ట్గా 2 గ్లాసెస్ వస్తాయి కొబ్బరి నీళ్ళు, కొబ్బరి పాలు. సో ఏం చేయాలంటే మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసానండి. క్యాష్యూ, ఆల్మండ్స్, పిస్తా పప్పులు, అంజీరు, డేట్స్, అక్రోట్, తర్వాత ఇందులో మెయిన్ ఏంటంటే చియా సీడ్స్ కూడా వేస్తాంలే. కానీ ఓట్స్ ఉంటాయి కదా, ఎక్కువ ఓట్స్ వేసుకోండి. ఇప్పుడు మనము ఓవర్ నైట్ సోక్ చేస్తాం కదా, గట్టిగా అయిపోతుంది. సో కరెక్ట్గా ఒక గ్లాస్ పాలకి అంటే కోకోనట్ మిల్క్కి కరెక్ట్గా గుప్పెడు ఓట్స్, 1 స్పూన్ చియా సీడ్స్ వేసుకోండి అండ్ 4 డేట్స్. నేను ఇక్కడ ఏంటంటే కొంచెం ఎండి ఖర్జూరం, ఎండి ద్రాక్ష కూడా వేసాను, సమ్మర్ కదా. ఇవన్నీ చక్కగా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను మొత్తం అంతా కలిపి. మళ్ళీ నెక్స్ట్ రోజు మీరు తినేటప్పుడు జస్ట్ ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ హనీ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసి తింటే చాలా బాగుంటుంది. ఇది ఒక మంచి మీల్ ప్రెప్ అనమాట. నెక్స్ట్ రోజు మనం హడావిడిగా ఎక్కడికైనా వెళ్ళాలి, హెల్దీగా తినాలి అనుకునేటప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అయితే చాలా యూజ్ అవుతాయి. లేదు మాకు మార్నింగ్ తినే అలవాటు లేదు అంటే హ్యాపీగా మధ్యాహ్నం ఏదైనా హెవీ మీల్, బిర్యానీలు గట్రా తిన్న తర్వాత కూడా ఒక మంచి డెజర్ట్ లాగా కూడా యూజ్ అవుతుంది.